ఇంతింతై మహాపర్వతమవుతుంది. ఆ నాగిగా, ఒరేయ్ ఎల్లిగా, ఒరేయ్ మల్లిగా, నువ్వు పెంట కుప్పల్లో ఉండాలి, నువ్వు అక్కడే ఉండు అని చెప్పిన మొదలైనటువంటి ఆ ఉద్యమం మెల్లిమెల్లిగా ఇంతింతై దానియేలు ఒకానొక సమయంలో ప్రవక్తగా ఉన్నటువంటి దానియేలు చూసినటువంటి ఒక నిదర్శనం, ఆయన చూసినటువంటి ఒక కళ, ఒక దర్శనం, ఆ దర్శనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు ఒక పెద్ద విగ్రహమును చూపించాడు, ఒక పెద్ద ప్రతిమను చూపించాడు. తల బంగారముగా ఉంది, భుజములు వెండిగా ఉన్నాయి, ఉదర భాగము అది ఇత్తడితో ఉంది, కాళ్ళు ఇనుముతో ఉంది, పాదములు ఇనుము మరియు మట్టి కలిసినటువంటిదిగా ఉంది. ఇనుము మరియు మట్టి కలిసినటువంటి సమాజము, ఒకరితో ఒకరు పొత్తు కలిసినట్లుగా ఉంటూనే మనమందరము బంధువులము అంటూనే మన మధ్యలో చిచ్చు పెట్టినటువంటి సమాజం. నువ్వు దళితుడివి, నువ్వు మాలవు, నువ్వు మాదిగవు, నువ్వు బొడగము, నువ్వు జంగము, నువ్వు ఫలానా, నువ్వు అది, నువ్వు మనవాసివి అంటూ వెలివేసినటువంటి సమాజం. కానీ ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమవుతుంది. ఆ మహాపర్వతమైన రాయి ఒక్కసారి వచ్చి కాకినాడ, విశాఖపట్నం ఈ తీర ప్రాంతాల్లో పడితే ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, ప్రజల మధ్యలో వారు కట్టుకున్నటువంటి కులం, వారు కుట్టుకున్నటువంటి మతం, వారు ఏర్పరచుకున్నటువంటి వ్యత్యాసం, వారు ఏర్పరచుకున్నటువంటి నువ్వు స్త్రీవి నేను పురుషుని అన్నటువంటి వ్యత్యాసం పటాపంచలైపోయింది. ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఈ రాయి ఇంతింతై మహాపర్వతమై ఈ ప్రాంతంలో సువార్తనాదముగా పడితే సమాజం ఒకటైంది, సమాజం ఐక్యపరచబడింది, చదువుకోవడం మొదలుపెట్టారు. నాకు విడుదలిచ్చినటువంటి ప్రియమైనటువంటి మీ సంఘ పెద్దలు వారు అన్నారు, వారి కొడుకు ఇప్పుడు మిషిగన్లో ఉంటారట, వారి పిల్లలు ఏజీ బిఎస్సి ఒకరు, అలాగే పెద్ద పెద్ద చదువుల్లో చదువుకున్నటువంటి వారు. ఎలా సాధ్యం ఇది? ఒరేయ్ నాగిగా, ఒరేయ్ ఎల్లిగా, ఒరేయ్ మల్లిగా, నువ్వు పెంట కుప్పల్లో ఉండాలి, నువ్వు అక్కడే ఉండు అని చెప్పిన సమాజంలో తలమానికముగా, మణిమకుటముగా ప్రజలను తీర్చిదిద్దేటటువంటి ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? 66 పుస్తకాలు ఉన్నటువంటి నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఒకసారి ఎత్తి చూపిస్తారా? సువార్త. నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా, నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా? దట్ ఈజ్ నాట్ ద గాస్పెల్. అది కాదు మీ జీవితాలకు వెలుగు, మీ జీవితాలకు పునర్నిర్మాణం, స్త్రీకి గౌరవం, స్త్రీకి బట్టలు వేసుకునే అధికారం. నేను ఎక్కడి గురించో మాట్లాడట్లేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. ఈ తీర ప్రాంతాల్లో కాకినాడ, విశాఖపట్నం, అలాగే పైకి వెళితే ఒడిస్సా, కిందికి వెళితే బందరు ప్రాంతం, ఒంగోలు వరకు స్త్రీలు బట్టలు వేసుకోవటానికి, పై వస్త్రం వేసుకోవటానికి అధికారం ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, చక్కగా సీతాకోక చిలకల్లాగా మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి బ్లౌజులు వేసుకుని వచ్చారు. కారణం ఏంటంటారు? ఒకసారి మీ బైబిల్ ఎత్తి చూపిస్తారా? దిస్ ఈజ్ ద రీజన్. ఇది కారణం. ఈ బైబిల్ కారణం చేత మీరు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చీరలు కట్టుకుంటున్నారు, మీ చుట్టుపక్కల వారందరూ జాకెట్లు వేసుకుంటున్నారు, గౌరవప్రదమైనటువంటి జీవన విధానాన్ని జీవిస్తున్నారు. కారణం ఏంటంటారు? సువార్త. ఈ సువార్త ఒక వెలుగు వలె వెలిగింది కాబట్టి 1799 మొదలుకొని వచ్చినటువంటి సువార్త మన జీవితాల్లో అభ్యుదయాన్ని, మన జీవితాల్లో వెలుగును, మన జీవితాల్లో చదువును తీసుకొచ్చింది. కాబట్టి మనం ఈరోజు అడుగుతున్నాం, మన పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్ వగేరా 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 ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు. కారణం ఏంటి? నువ్వు సస్తే పరలోకం పోతావా, నేను యేసు ప్రభు తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? అది కాదు. మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి నిజమైన మనిషిగా బ్రతకాలి. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక, ఆయన పోలికలో చేయబడినటువంటి నీవు, ఆయన స్వరూపంగా చేయబడినటువంటి నీవు, సకల హక్కులు కలిగినటువంటి నీవుగా బ్రతకాలి.
ఈ మానవ సమాజం అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల చేత చిక్కబడినటువంటి సమాజం ఏర్పరచినటువంటి విధి, ఏర్పరచిన విధానం ఏమిటి? బ్రాహ్మణస్య ముఖం ఆసీత్ అనగా తలలో నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు, ఛాతిలో నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, ఉదర భాగంలో నుంచి పుట్టినవాడు వైశ్యుడు, కాళ్ళలో నుంచి పుట్టినవాడు శూద్రుడు. నువ్వు ఏదీ కాదు, నువ్వు చెప్పులు, నువ్వు బయట ఉండాలి, ఇంట్లోకి సంబంధం లేదు నీతో అని చెప్పారు. అది ఈ ప్రపంచం ఇచ్చేటటువంటి సువార్త. కానీ 66 పుస్తకాలు ఉన్నటువంటి నీ బైబిల్ గ్రంథం, నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథం, నీ పిల్లలకు నువ్వు నేర్పుతున్నటువంటి బైబిల్ గ్రంథం, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తెలుసా? అది చెప్పే సువార్త ఏమిటో తెలుసా? నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడివైనా, నువ్వు ఎవరివైనా సరే, దేవుని స్వరూపము, దేవుని పోలిక. గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను కోసం ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుణ్ణి సైతం ఇచ్చాడు. అలాంటి సువార్త, ఆ సువార్త ఈ సమాజాన్ని కట్టింది. ఆ సువార్త స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చింది. ఆ సువార్త అందరికీ చదువునిచ్చింది. ఆ సువార్త అందరికీ వైద్యాన్ని ఇచ్చింది. ఉదయం చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, అదే బడి సాయంత్రం అయ్యే వరకు ఆసుపత్రి అయ్యేది. ఆసుపత్రి ప్రజలకు మెడిసిన్ ఇచ్చింది.